హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి దివ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ టు అవర్ ఫస్ట్ వ్లాగ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇవాళ మేము ఈ వ్లాగ్లో మా కమ్యూనిటీతో పాటు మేము డైలీ ఈవినింగ్ వాక్ వెళ్ళడం ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ పార్ట్ ఆఫ్ అవర్ డే. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ అవర్ కమ్యూనిటీ. ఇది మా బ్యూటిఫుల్ కమ్యూనిటీ. ఇక్కడ ఎవ్రీ హౌస్ చాలా యూనిక్గా ఉంటుంది. ఆ గార్డెన్స్ని అయితే అసలు భలే డెకరేట్ చేసుకుంటారు. కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరికీ ఇలా మెయిల్ బాక్సెస్ ఉంటాయి. ఈవినింగ్ మేము వాక్ వచ్చినప్పుడు చెక్ చేస్తూ ఉంటాము. సాయి చూస్తున్నారు, వీ హ్యావెంట్ గాట్ ఎనీ మెయిల్స్ ఫర్ టుడే. ఇక్కడ మాకు ఫాల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో బేసిక్గా ఈ టైంలో ట్రీస్ అండ్ ఫ్లవర్స్ కలర్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఈ లావెండర్ కలర్లో ఉన్న ప్లాంట్స్ అయితే నా ఫేవరెట్. వీటి నుంచి చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈవినింగ్ వాక్స్ మేము బాగా ఎంజాయ్ చేస్తాము. ఫ్రెష్ ఎయిర్, కూల్ బ్రీజ్, చుట్టూ మొత్తం గ్రీనరీ, వెరీ ఫ్రెండ్లీ నేబర్స్ అని చెప్పాలి. కనిపించగానే విత్ అ బిగ్ స్మైల్ హాయ్ హలో అని చెప్తారు. అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ వీ ఫీల్ సో లైవ్లీ అన్నమాట. ఈ హౌస్లో ఉండే వాళ్ళ డాగ్ మిస్ అయింది. వాళ్ళ ఇంటి ముందు అండ్ మెయిల్ బాక్స్ దగ్గర ఆ డాగ్ ఇన్ఫర్మేషన్ స్టిక్ చేశారనమాట. ఇఫ్ యూ ఫైండ్ అవర్ డాగ్ ప్లీజ్ లెట్ us know అని. లెట్స్ హోప్ ద డాగ్ కమ్ బ్యాక్ సూన్ టు దట్ హౌస్. ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలామంది కిడ్స్ సైక్లింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకొంతమంది వాళ్ళ పెట్స్తో వాకింగ్కి వస్తారు. అండ్ మోరోవర్ మా కమ్యూనిటీలో అయితే హాలోవిన్ డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది. Let's see how fun it looks during Halloween time. కమ్యూనిటీలో ఉండే పార్క్ అయితే వచ్చేసాము. ఇది మా కమ్యూనిటీ పార్క్ అన్నమాట. యూ కెన్ సీ లాట్ ఆఫ్ కిడ్స్ ప్లేయింగ్ ఓవర్ దేర్. మేము కూడా ఇక్కడ కొంతసేపు కూర్చొని అలా నేచర్ని చూస్తూ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము వచ్చినప్పుడు. ఇక్కడ నుండి వ్యూ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కామ్లూప్స్ సిటీ చుట్టూ మొత్తం మౌంటైన్సే ఉంటాయి. మాట్లాడుకునేలాగే ఈ రోజు కూడా ఇలా కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నాం, కానీ ఈరోజు కొంచెం కోల్డ్గా ఉంది. సన్సెట్ కూడా అయిపోయింది. పార్క్ నుండి ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంకా 20 minutesలో ఇంటికి రీచ్ అయిపోతాము. సన్సెట్ అయ్యే టైంకి ఆ స్కై అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఇది మా కమ్యూనిటీలో ఉన్న డాగ్ పార్క్ అన్నమాట. ఎవరికైతే డాగ్స్ ఉంటాయో వాటిని ఇక్కడికి తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉంటారు. ఇవి వాటర్ స్ప్రింక్లర్స్ అన్నమాట. గ్రాస్ ఆర్ ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉంచడానికి ఈ స్ప్రింక్లర్స్ అనేవి ఆన్ చేస్తారు. ఈ కమ్యూనిటీలోనే చాలామందికి బోట్స్ అయితే ఉన్నాయి. సో వెనెవర్ ద వెదర్ ఇస్ గుడ్, ఆ బోట్ వాళ్ళ కార్ ఆర్ ట్రక్కి అటాచ్ చేసేసుకొని కయాకింగ్కి వెళ్తూ ఉంటారు. దిస్ ఈస్ కాల్డ్ బుక్స్ గెలోర్. ఈ ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు చదివేసిన బుక్స్ అన్నీ ఇక్కడ పెడతారనమాట. ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకొని బుక్స్ చదువుకోవచ్చు. డైలీ వాక్ అయిపోయాక దివ్య అక్కడ ఏమైనా కొత్త బుక్స్ వచ్చినాయి అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. యూజువల్లీ అప్పుడప్పుడే కనపడతాయి కొత్త బుక్స్. యూజువల్లీ ఉన్నవన్నీ అలానే ఉంటాయి. ఇందాకే దివ్య పిజ్జా తినాలనిపించింది. డామినోస్ థిన్ క్రస్ట్ అంటే తనకు చాలా ఇష్టము. సో ఇంటికి వెళ్ళేసి ఆర్డర్ పెట్టుకొని తినేస్తాము. తినేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని పడుకోవడమే. ఇప్పుడే దివ్యాకి ఎక్కిళ్ళు కూడా స్టార్ట్ అయినాయి. ఎందుకో వీడియో రికార్డ్ చేస్తున్నందుకు అనుకుంటా. Thank you for watching and please do like, comment and subscribe to our channel. Bye bye.